లగ్నం సింహ లగ్నం. లగ్నాత్ అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఆకలి అయిన వాళ్ళు విపరీతంగా ఉంటారు. ఆకలి తీర్చటానికి సంచిలో బియ్యం కొద్దిగానే ఉంటాయి. ఈ కొద్ది బియ్యాన్ని ఇంతమందికి పంచటం ఎలా అనేటువంటిదే సునిశ్చితమైన బుద్ధితో ఆలోచించి పంచాల్సిన బాధ్యత గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల మీద ఉంటుంది. ఇది కాస్త వారి బుద్ధి కుశలతకు ఒక చక్కటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం అని మీరు గ్రహించండి. అలాగే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తుఫానులు, భూకంపాలు అప్పుడప్పుడు పలకరించవచ్చు. లగ్నాధిపతి అష్టమస్థాన స్థితి వల్ల ఆర్థిక భారంగానే ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ పైసలు కొంత కావాలి. అందుకే వసుహు అంటే సంపదను తీసుకొని వచ్చింది ఈ సంవత్సరం. కాబట్టి మీరు ఎలా చేసినప్పటికీ ఈ సంవత్సరం డబ్బనేటువంటిది ప్రజలకు వస్తుంది. ఈ సంవత్సరం ఒకే ఒక్క వాక్యంలో నేను చెప్పబోతున్నా. ఏమిటి అంటే, ఈ సంవత్సరం ప్రజలైతే సంతోషంగా ఉంటారు. ఎందుకంటే చెప్పేవాడు కూడా సంతోష్ కుమార్ శాస్త్రి కాబట్టి ప్రజలంతా సంతోషంగా ఉంటారు. ధన ఏకాదశ అధిపతి కూడా అష్టమ స్థితి కారణంగా రాష్ట్రానికి రావలసినటువంటి డబ్బు రాకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది. తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల పొరుగు రాష్ట్రాలతో నీళ్ల విషయంలో, ఇంకో కొన్ని విషయాల్లో చిన్న చిన్న పేచీలు అనేటువంటివి తప్పవు. కానీ వాటిని సమన్వయంతో, బుద్ధి కుశలతతో, తన నైపుణ్యంతో, తన చాకచక్యంతో రాజైనటువంటి ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ కూడా సులభంగా పరిష్కరిస్తారు. చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అకాలమైనటువంటి వర్షాలు కురుస్తాయి, ఎండలు ఉంటాయి. పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము విద్యా వ్యాప్తికి ప్రాధాన్యతనిస్తుంది. విద్యారంగంలో సమూలమైనటువంటి సంస్కరణలకు సంబంధించి ఈ సంవత్సరము చాలా ప్రాభవాన్ని చూపించబోతున్నారు. కాబట్టి ఎందుకంటే విద్య బాగుంటేనే మనమందరం బాగుంటాం. కాబట్టి రెండిటి మీద దృష్టి బాగా పెడతారు. ఒకటి విద్య మీద, ఇంకొకటి వైద్యము, ఆరోగ్యము మీద. కాబట్టి రెండు శాఖల మంత్రివర్యులో సమన్వయాత్మకంగా పనిచేసే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలి అని వారికి ఆశీర్వచనం ఇస్తూ, షష్టమ సప్తమాధిపతి సప్తమ స్థితి వల్ల ఇక్కడ ప్రజానీకంలో అన్యోన్య ప్రేమ అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఇంకొక మాట ఏమిటి అంటే, ఇక్కడ తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల, చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా రావలసినటువంటి వాటిని తన సామర్థ్యంతో తెచ్చేటువంటి ప్రయత్నము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. అలాగే పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమం కోసం వివిధ కార్యక్రమములు చేపడుతుంది. కొన్ని అనుకోని సంఘటనల మూలంగా కొన్ని ప్రతిఫలాలనేటువంటివి అక్కడక్కడ అందకపోయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా సమర్థవంతమైనటువంటి అద్భుతమైన దివ్యమైనటువంటి పాలనను అందించటానికి ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటారు. ఇక జగల్లగ్నాన్ని గనక పరిశీలించి చూస్తే మేష సంక్రమణం కుంభలగ్నంలో ప్రవేశం. కాబట్టి జగల్లగ్నం కుంభలగ్నం, లగ్న ద్వాదశాధిపతి ధనస్థానంలో పంచగ్రహ కూటమి, ధన ఏకాదశ అధిపతి చతుర్థంలో ఉండటం, తృతీయ దశమాధిపతి షష్టమ స్థానంలో నీచలో ఉండటం, చతుర్థ భాగ్యాధిపతి ద్వితీయంలో ఉండటం, పంచమ అష్టమాధిపతి ద్వితీయంలో ఉండటం, షష్టమాధిపతి భాగ్యంలో ఉండటం, సప్తమాధిపతి ద్వితీయంలో ఉండటం. ఇది గ్రహస్థితి. ఇంత టర్మినాలజీ నేను ఎందుకు చెప్పాను అంటే, ఏదో ఆషామాసిగా రాసుకున్నటువంటిది కాదు. ఇది ఖచ్చితంగా గ్రహాలను లెక్కబెట్టే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. కానీ మా నుండి వచ్చేటువంటి ప్రతి మాట శాస్త్ర ప్రమాణంగా చెప్పేటువంటిదే. గాలి మాటలు, ఇంకో మాటలు ఈ వేదిక మించి ఎప్పుడూ కూడా మీకు రానే రావు. కాబట్టి టర్మినాలజీ మీకు అర్థము కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, గ్రహస్థితిని పరిశీలన చేస్తే పాలకులు ప్రజాహిత కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయటంలో ప్రజాధనాన్ని వెచ్చిస్తారు. సరి అయిన సమయంలో పాలకులు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరంగా విదేశాల నుంచి బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తారు. వాణిజ్యాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతూ
ఆదాయాన్ని, దేశ సంపదనో, రాష్ట్ర సంపదనో బయటికి పోకుండగా ఉన్నటువంటి దాన్ని చెక్కు చెదరకుండగా కాపాడుతూ అద్భుతమైనటువంటి పాలనను అందించే దిశగా కృషి చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దేశారిష్ట యోగాలు, ఉగాది నుండి మే 18 వరకు శని రాహువుల యొక్క యుతి మీనరాశిలో. కాబట్టి పరిపాలన అంత ఏదో నల్లేరు మీద నడకగా ఉండదు. ప్రతి విషయంలో ఆచితూచిగా ముందుకు వెళితే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. కాబట్టి కష్టపడితేనే ఫలితము. కష్టాన్ని నమ్ముకొని భగవత్ భావనతో భగవద్ ఆరాధన చేస్తే భగవద్ అనుగ్రహము చేత, ఆ రామచంద్రమూర్తి కరుణా కటాక్షముల చేత ఒక్క సూత్రం చెబుతున్నాను. ఏంటంటే ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏమిటి అంటే ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి రాజవరయ్యారు, సూర్యుడయ్యాడు కదా. మరి సూర్యుడు బాగుండాలి, రాజు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అంటే స్త్రీతైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే నవ్యాదిశోక దారిద్ర్యం